మొన్న చెప్పినాం కదా ఓ దిగంబర స్వామి వచ్చిండు జనగామను పావనం చేసిండు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నిమ్మలంగా నడుచుకుంటా గన్పూర్ దాకా వచ్చిండు. స్వామిని దర్శనం చేసుకునేందుకు బీతిగల్ల భక్తులు బారులు తీరి భజనలు కూడా చేస్తున్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే గాని చూసి తరించుర్రి. ఎందుకైనా మంచిది చిన్న పోరగాళ్ళని అవతలికి తోలుండ్రి. అగ్గో చూస్తున్నారా, బరివాతల భారతదేశం మొత్తం బగ్గ తిరుక్కుంటా జైన మతాన్ని పెంపు చేస్తున్న ఈ పెదబాబా వారిని భక్తిలో ముంచి తీస్తున్నారు పరమ భక్తులు. దిగంబరమే దివ్య స్వరూపం అనే తీర్ల పూజలు పునస్కారాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. పాదాలు దగ్గరికి ఇరగవచ్చి పీట మీద పద్మాసనంలో సాముల వారు కూస్తున్నాడు. ఎక్కడెక్కడి ఆడోళ్ళంతా మంగళారతులు పట్టుకొని వచ్చిర్రు భక్తి కొద్దీ. గిన్నె ఆరతులు తీయాలంటే ముడుచుకొని ఉంటేట్లా నిలబడం అనగానే నిల్చున్నాడు సాగర్ మహారాజ్. భక్తున్నోళ్ళంతా సామి మోకాన్నే చూడాలి. అటెంక నైవేద్యాలన్నీ ఒక్కొక్క బుక్క తినబెట్టిండ్రు. చూసిండ్రా, నడుమంత్రంలో వచ్చిన పళ్ళాలు గిన్నెలు కూడా వాడాడు సాముల వారు. అగో పక్క పొంటి తెల్ల బట్టలు వేసుకున్న పడుసు శిష్యురాలు చెప్పినట్టే పద్ధతి తప్పకుండా వచ్చిన భక్తులందరూ సేవించుకోవాలి. కింద చూస్తున్నారా, నడిచి నడిచి కాళ్ళు నొప్పిలేస్తుంటాయి కదా, అందుకే లేసుడే ఆలస్యం ఒత్తుతున్నాడు మనిషి. నిమ్మలం చూసుకుంటొత్తు. మరిగిట్లా గుడ్డలు లేకుండా తిరిగేటైన మీద గింత భక్తి ఎందుకో ఎరికేనా? ఇది మామూలు విషయం కాదు, క్రీస్తు పూర్వం నుండి ఉన్నది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా సమాజంలో అందరూ గౌరవించాలని, వీరి యొక్క విధానాలను, సిద్ధాంతాలను, అహింస విధానాలను మీరు గౌరవించాలని నా యొక్క మరి. అంటే రేపటి కానుంచి ఈయన కూడా బట్టలు ఇప్పుకొని ఇంట్లోలకు ఊరోళ్ళందరికీ దిగంబరంగా ఉండే తిరగాలని ఉద్యమం చేస్తాడైంది అనుకోకుండ్రి. సామి గొప్పతనం అర్థం చేసుకోండ్రి అని చెప్తున్నాడు. ఇక ఆ సాముల వారి పలుకులు కూడా ఇందాం. తెలంగాణ రాజ్ एक बहुत आगे बढ़े, आदर्श राज बने, इसके लिए आप हर धार्मिक आस्थाओं को सम्मान करें. సకల ధార్మిక కార్యాలకు పట్టం కడుతున్న తెలంగాణ రాజ్యం బందోబస్తు రాజ్యం అని పొగుడుతున్నాడు. ఇంతటి గొప్ప సాముల వారి దీవనార్థులుంటే సర్వ మతాలను ఏకం చేస్తాడు మా సీఎం సారు. అది సరేగాని రేపటెల్లుండి కూడా వరంగల్నే ఉంటాడట ఈ సాముల వారు. ఈ భూమి మీద ఉన్న లింగాలన్నీ దర్శనం చేసుకున్నది ఒగెత్తు, ఈ స్వామిని దర్శనం చేసుకున్నది ఇంకో ఎత్తు. కాబట్టి పోవాల్సిన వాళ్ళు జల్దిన పోండ్రి అంటున్నారు స్వామి భక్తులు.